హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇదొచ్చేసి మార్నింగ్ టైంలో అనమాట. మా పక్కన ఒక చిన్న బుడ్డది ఉంటుంది కదా, ఆ బుడ్డది మా చెట్లకైతే వాటర్ వేసేస్తుంది. నేను చెట్లకు నీళ్ళు పోద్దామని చెప్పి బకెట్ తీసుకొచ్చి అక్కడ పెడితే, నేను వేస్తాను అత్త అని చెప్పి గబగబా వచ్చేసి ఇక వాటర్ అయితే వేస్తుంది అనమాట. సో యాక్చువల్గా అయితే ఈ వీడియో తీసి చాలా రోజులైంది. కాకపోతే ఈ మధ్య నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా. సో ఈ వీడియో అనేది ఇక్కడ నేను యాడ్ చేశానమాట. సో అంటే తను మంచిగా చేసిద్ది అనమాట. ఇంట్లోకి వచ్చినా సరే నేను అత్త నీళ్ళు పడతాను వాటర్ బాటిల్స్లో, లేదంటే నీకేమైనా హెల్ప్ చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట. సో చిన్నపిల్ల అలా అడుగుతుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో వాటర్ అవన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆకుకూరలు అవి క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఈ మిక్స్డ్ ఆకుకూరల కర్రీ అయితే వారానికి ఒకసారి ఖచ్చితంగా చేయాల్సిందేనండి. యాక్చువల్గా అయితే డాక్టర్స్ ఆకుకూరలు అనేవి రెగ్యులర్గా తీసుకోమంటూ ఉంటారు. సో రెగ్యులర్గా తీసుకోకపోయినా వారానికి ఒక 2 సార్లు అయినా సరే ఇలా మిక్స్డ్ కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మనం అన్నంలోనే కాదండి, టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. అది చపాతీ అయినా, దోశ అయినా, వెయిట్లోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో అందుకని ఆకుకూరలు తీసుకొస్తే అవన్నీ కూడా నీట్గా ఓల్ చేసేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసాను. ఇక ఇక్కడ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. సో ఈరోజు బీరకాయలతోటి ఒక 2 టైప్స్, అదే 2 వెరైటీస్ అయితే చేశాను. అదేంటంటే ఒకటి వచ్చేసి పప్పు బీరకాయ చేశాను. అలాగే ఇంకొన్ని బీరకాయలు తీసుకొని ఇలా పచ్చడి అయితే చేశాను అనమాట. అది కూడా రోటి పచ్చడి. సో చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. సో ఈ మధ్య పచ్చిమిరకాయలు అయితే మంచి స్పైసీగా ఉంటున్నాయి అనమాట. కొన్నిసార్లు అయితే అస్సలు బాగోవు పచ్చిమిర్చి, పసురు వాసన వస్తూ ఉంటాయి. ఎన్ని మిర్చి వేసినా కూడా అస్సలు స్పైసీ ఉండదు, ప్లస్ టేస్ట్ కూడా ఒకలాగా ఉంటుంది. సో ఇవైతే అసలు చాలా అంటే చాలా కారంగా ఉందన్నమాట. సో అందుకని పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది. నాకైతే టమాటో పచ్చడి కొంచెం స్పైసీగా ఉండడమే ఇష్టం. ఇక్కడ ఇందాక చెప్పాను కదా పప్పు బీరకాయ చేశాను అనేసి. ఇక ఇవి వచ్చేసి మా వారి ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారండి, మ్యాంగోస్ రసాలు అనమాట ఇవి. వాళ్ళ చెట్టుకి పండిన కాయలు. సో వాళ్ళు ఎవరంటే, నేను అంతకుముందు మా అల్లుడు ఎంగేజ్మెంట్ అని చెప్పి ఒక బ్లాగ్ పెట్టాను కదండి. సో అందులో లాస్ట్లో యాడ్ చేశాను అనమాట వాళ్ళ టెర్రస్ గార్డెన్ అంతా కూడాను. సో నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే గుర్తుంటుంది. సో ఆ అన్నయ్య వాళ్ళు ఇచ్చారనమాట. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయంటే కాయలు, చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు చాలా స్వీట్గా ఉన్నాయి. ప్యూర్ ఆర్గానిక్ మ్యాంగోస్ అనమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంటి దగ్గర పండించిన మ్యాంగోస్. సో చాలా థ్యాంక్స్ అన్నయ్య, మీకు గుర్తుంచుకుని మరీ పంపించారు. ఇక ఇక్కడ వచ్చేసి మా ఏసీ క్లీనింగ్ అయితే అవుతుందన్నమాట. ఎప్పటి నుంచో వాటర్ వాషింగ్ చేయించాలనుకుంటున్నాము కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు ఏసీ మరీ రన్నింగ్ ఎక్కువైపోతుంది అనమాట. అంటే ఎండలు ఎక్కువ అవడం వల్ల మార్నింగ్ నైట్ అలాగా కంటిన్యూగా, అంటే ఎక్కువగా ఏసీ ఆన్లో ఉండాల్సి వస్తుంది. సో ఈ డస్ట్ అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే అది మనం ఎక్కువగా రన్ చేయడం వల్ల లోడ్ ఎక్కువైపోయి కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది అనేసి అన్నారనమాట. సో అందుకని చెప్పి ఈరోజు ఈ క్లీనింగ్ అయితే చేపిస్తున్నాము. సో లోపల వైపు అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేశారండి. దానికి ఒక కవర్ లాంటిది వేసేసి అప్పుడు వాటర్ వాషింగ్ అయితే చేశారనమాట. సో ఎక్కడ కూడా సింగిల్ డ్రాప్ కూడా వాటర్ పడకుండా కవర్లోంచి డైరెక్ట్గా బకెట్లోకి వచ్చేసి నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట. అంతకుముందు ఇలాంటి ఆప్షన్ లేనప్పుడు ఏంటంటే వాటర్ వాష్ అయి చేసేటప్పుడు దాని కింద, అంటే ఇప్పుడు ఏసీ కింద మనం ఏదో ఒకటి సెట్ చేసుకుంటాం కదా, ఏదన్నా చైర్స్ టేబుల్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ తీసేసి సర్దుకోవాల్సి వచ్చేది అనమాట. సో ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా నీట్గా ఇలా కవర్ వేసేసి చేసేసారు. సో బయట వైపు కూడా అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా, అది కూడా నీట్గా క్లీన్ చేసేసారు అనమాట. సో ఇప్పుడైతే నేను చాలా ఇష్టంగా కొనుక్కున్న ఒక బ్లాక్ బీట్ చైన్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో అందుకని ఆర్డర్ చేశాను అనమాట. ఫైనల్గా వచ్చేసింది. ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీకు చూపిద్దాం అనేసి నేను ఇప్పుడు వీడియో అయితే తీశాను. సో చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. ఇది మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఐ థింక్ బ్లాక్ బీట్స్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుందండి. చాలా డిఫరెంట్గా ఉండబోతుంది
రాబోతుంది ఇదైతే. బ్లాక్ బీడ్స్ అంటేనే ఎప్పుడు ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది. పెద్దవనుకోండి ఇలా పొడవుగా ఒక లాకెట్‌తో ఉంటుంది. అదే చిన్నవనుకోండి జస్ట్ ఒక 16-18 ఇంచెస్ లెంగ్త్‌లో ఒక సింపుల్ డిజైన్ అయితే ఉంటుంది. కానీ ఇది అలా ఉండదు. డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అందుకే నాకు నచ్చి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాననమాట. అలాగే దీనికి అటు ఇటు స్వరోస్కి పర్ల్స్ వస్తాయి. అలాగే ఒక యాంటిక్ ఫినిష్ తోటి వీటిని ఏమంటారు, బీడ్స్ అంటారో లేకపోతే వాటిని ఏమంటారో నాకైతే తెలియదు కానీ గోల్డ్ కలర్‌లో యాంటిక్ ఫినిషింగ్ బాల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, చాలా అంటే చాలా బాగుందండి. ఇది శారీ మీద వేసుకున్నప్పుడైతే లుక్ ఇంకా బాగుంటుంది. సో, నాకైతే మీకు చూపించేదాకా మనసు ఆగదు కదా! సో, ఇప్పుడే ఓపెన్ చేసేసి చూపించేస్తున్నాను. సో, మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కింద వైపు అంతా కూడా ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అనేది 6 లేయర్స్ ఉంటుంది. పైనంతా కూడా స్వరోస్కి పర్ల్స్, అలాగే గోల్డ్ బాల్, పైన వచ్చేసి సింపుల్గా చైన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి లెంత్ ఎంత కావాలనే అడ్జస్టబుల్ చైన్ కూడా ఉంటుంది. యాక్చువల్గా అయితే ఈ గోల్డ్ బాల్స్ అనేవి చిన్న సైజులో ఉన్నాయన్నమాట నేను ఆ పిక్చర్ చూసినప్పుడు. కానీ నేను పర్టికులర్గా ఇలా కావాలని చెప్పి కస్టమైజ్ చేయించుకున్నాను. సో, ఎలా ఉందండి నా సెలెక్షన్, మీకు నచ్చిందా? నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.